ప్రశాంత్ కిషోర్ పని అయిపోయింది. ఇక ఎవరు పట్టించుకోరు అనేది అమాయకత్వం. ప్రశాంత్ కిషోర్ రాజకీయంగా ఫెయిల్. ఇప్పుడు మనం ఆ 'బాహుబలి' సినిమాకి సంబంధించిన మేకింగ్ విజువల్స్ చూస్తున్నాం. ఈ కొత్తదొచ్చినప్పుడు. అసలు నటించింది రాజమౌళి అందులో. ఆ పాత్రలో చూడండి. ఆ శూలం ఎట్టెయ్యాలా? లేకపోతే నాజర్ ఎట్లాగా వంగిని చేత్తో ఉండాలి. ఇవన్నీ ఆయన నటించి చూపెడితే తర్వాత హీరోలు నటించారు. ఆ పాత్రలో రాజమౌళి నటిస్తే చూస్తామా మనం? ఆ పాత్ర ఔచిత్యం రాణా, ఆ పాత్ర ఔచిత్యం నాజరు, లేకపోతే ఆ పాత్ర ఔచిత్యం ప్రభాస్. కాబట్టి కథ, దర్శకత్వం ఆయనది, సక్సెస్ అన్నటువంటిది కూడా ఆయనదే. హీరోలు వీళ్ళు. అట్లాగే ప్రశాంత్ కిషోర్ తనుగా ప్రత్యక్షంగా సక్సెస్ కాలేదు గానీ, ఓవరాల్ అయితే సక్సెస్‌ఫుల్లే ఎనలిస్ట్‌గా. ఎనలిస్ట్‌గా ఇప్పటికి కూడా ఆయన సలహాలు తీసుకుంటాడు. ఈవెన్ ఏంటంటే ఇక్కడ రాంగ్ క్యాంపెయిన్స్ ఎట్లా చేయాలి? ఒక ఇష్యూలో పబ్లిక్‌లో ఒక ఇష్యూని ఎలా డైవర్ట్ చేయాలో సలహాలు బాగా ఇవ్వగలడు. అలాగే కొత్త వివాదాలు ఎట్లా గలగాలో సలహాలు ఇవ్వగలడు. వరుసగా ఇదివరకటి రాజకీయాల్లో ప్రజామోదయోగ్యమైనటువంటి అంశాలు ఏంటి అన్నది పార్టీ నాయకులతో కూర్చొని చర్చించుకునేవాళ్ళు అగ్రనాయకులు. ఇప్పుడు అది పోయింది. కార్పొరేట్ పొలిటీషియన్స్ అయ్యారు. కార్పొరేట్ ఎమ్మెల్యేలు, కార్పొరేట్ ఎంపీలు. వీళ్ళకి అసలు ప్రజల సమస్యలు ఏం తెలవు. 100కి 70, 80 మందికి. ఓ 20 మందికి తెలిసినా వాళ్ళు చెప్పరు. అధినాయకుడు ముందు చెప్తే తమకు రేపు పొద్దున అవకాశాలు రావని. దీంతో వీళ్ళు కార్పొరేట్ సెక్టార్ మీద ఆధారపడాల్సి. కార్పొరేట్ సెక్టార్ వాళ్ళు ఈ గ్రౌండ్‌లో కనుక్కునేసి సమాచారం ఇచ్చి మరి దీనికి పరిష్కారం ఏంటన్నది కూడా సలహా ఇస్తారు. ఆ సలహాలు ఇచ్చేటటువంటి దాంట్లో ప్రశాంత్ కిషోర్ వ్యాపారం బానే ఉంటది. అక్కడేం ప్రాబ్లమ్ రాదు. ఈవెన్ ప్రశాంత్ కిషోర్ నేను మానేశానని చెప్పాక 350 కోట్ల బిజినెస్ చేశాడు. కాబట్టి ఇప్పటికి కూడా అందులో ప్రాబ్లమే లేదు. కాకపోతే కింగ్ మేకర్ వేరు, కింగ్ వేరు. డైరెక్టర్ వేరు, హీరో వేరు. అదే తేడా.